Hello everyone, welcome to Taksham Properties. నా పేరు దివ్య. ఇవాళ నేను మీ కొరకు G+2 100 స్క్వేర్ యార్డ్స్ లో మంచి కన్స్ట్రక్ట్ చేసిన ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చానండి. చూడండి, ఈ హౌస్ అవుట్లుక్ ఎలివేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసి మీకు G+2 అన్నమాట. అండ్ ఈ హౌస్ వచ్చేసి మీకు 40 ఫీట్ వైడ్ రోడ్కే ఈ హౌస్ మీకు నార్త్ ఫేసింగ్ లోనైతే అవైలబుల్ ఉంటుంది. అండ్ చూడండి, ఈ హౌస్కి ఇక్కడ మీకు ఒక కమర్షియల్ షట్టర్ కూడా ఇచ్చారు. ఈ షట్టర్ స్పేస్ కూడా మంచిగా వైడ్గా అండ్ స్పేషియస్గా అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇది వచ్చేసి మీకు ఎంట్రన్స్ అనమాట. చూడండి, ఎంట్రన్స్ కూడా మంచిగా వైడ్గా అయితే ఇచ్చారు. అండ్ ఎంట్రన్స్ చూడండి, మీకు ఇక్కడ బోర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ స్టోరేజ్ సంప్ కూడా ఇచ్చారు. అండ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి మీకు కార్ పార్కింగ్ స్పేస్ అనమాట. కార్ పార్కింగ్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా అండ్ వైడ్గా అయితే ఇచ్చారండి. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి, ఇక్కడ కూడా ఇంకా ఫాల్ సీలింగ్ చేస్తున్నారు. ఇంకా దానికి ఇంకా ఎల్ఈడి లైట్స్ అయితే రావాల్సి ఉంది. ఇంకా ఇక్కడ కార్ పార్కింగ్ స్పేస్తో పాటు మీకు గ్రౌండ్ ఫ్లోర్లో బయట 1 షట్టర్తో పాటు ఇక్కడ మీకు 1 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్లోనైతే 1 BHK ఉంటుంది. చూడండి, ఇది వచ్చేసి అయితే హాల్. ఇంకా చూడండి, ఇది వచ్చేసి అయితే హాల్. అండ్ మీరు చూస్తుంది వచ్చేసి టీవీ యూనిట్ అనమాట. టీవీ యూనిట్ మంచి వైడ్గా తీసుకున్నారు. అండ్ టీవీ యూనిట్కి పైన మీకు ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా బాగా డిజైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీకు ఈస్ట్ ఫేసింగ్లోనే ఇక్కడ మీకు వెంటిలేషన్ కొరకు అయితే మంచి విండోని అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ ఇది వచ్చేసి అయితే కిచెన్. చూడండి, కిచెన్లో కూడా మీకు మంచిగా ప్లాట్ఫామ్ అయితే ఎల్ షేప్లో తీసుకున్నారు. చుట్టూ టైల్ ఎలివేషన్ కూడా చాలా బాగా ఇస్తున్నారు. అండ్ సైడ్కి మీకు షెల్ఫ్స్ కూడా ఇచ్చారు విత్ లో రూఫ్. అండ్ ఇది వచ్చేసి మీకు పూజా స్పేస్ అండి. ఇక్కడ పూజా స్పేస్ కూడా మీకు స్పేషియస్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా అండ్ వెంటిలేటెడ్గా ఉంది. ఇక్కడ చూడండి, మీకు వెంటిలేషన్ కొరకు మంచి వైడ్ విండోని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీకు అల్మారా అండ్ వార్డ్రోబ్ స్పేస్ అయితే ఇచ్చారు విత్ లో రూఫ్. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా డిజైన్ చేస్తున్నారు. అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్కి మీకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ చుట్టూ టైల్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. చూసారు కదండి, ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మనకు మంచిగా స్పేషియస్గా కార్ పార్కింగ్ స్పేస్తో పాటు 1 BHK పోర్షన్ అండ్ బయట మీకు ఒక కమర్షియల్ షట్టర్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ చూడండి, ఇది వచ్చేసి మీకు కార్ పార్కింగ్ స్పేస్లోనే అంటే గ్రౌండ్ ఫ్లోర్లోనే మీకు యూటిలిటీ స్పేస్ అయితే మంచి స్పేషియస్గా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ హౌస్కి చుట్టూ 3 సైడ్స్ కూడా సెట్ బ్యాక్ స్పేస్ అయితే తీసుకున్నారండి. అండ్ ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము రండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ అయితే కంప్లీట్గా మీకు ఓనర్ పోర్షన్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కారిడార్ అనమాట. కారిడార్ కూడా మంచి స్పేషియస్గా తీసుకున్నారు. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ కూడా మీకు బ్రౌన్ మార్బుల్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మీకు ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ చూడండి, టైల్ ఎలివేషన్ అయితే 1 సైడ్ చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మీకు ఎంట్రన్స్ కంప్లీట్గా ఎంట్రన్స్ డోర్ కూడా మీకు కంప్లీట్గా టేక్ వుడ్ తోటి డిజైన్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్ పోర్షన్ కాబట్టి డిజైన్ అయితే చాలా బాగా చేస్తున్నారు. అండ్ చూడండి, ఇక్కడ వచ్చేసి మీకు ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ అయితే ఇక్కడ మీకు ఈస్ట్ ఫేసింగ్లోనే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి అయితే హాల్ అయితే మంచి స్పేషియస్గా ఇచ్చారు. అండ్ హాల్లో మీరు 1 సైడ్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మీకు టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ కూడా స్పేస్ అయితే వైడ్గా తీసుకున్నారు. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ చేస్తున్నారు. అండ్ హాల్ అయితే మంచి స్పేషియస్గా ఇచ్చారు. అండ్ ఫ్లోరింగ్ కూడా కంప్లీట్గా టైల్స్ తోటే ఫ్లోరింగ్ ఇస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మీకు విండో స్పేస్ అండి. విండో కూడా మంచి వైడ్ విండోనే తీసుకుంటున్నారు. అండ్ నార్త్ ఫేసింగ్లో కూడా ఇక్కడ మీకు ఇంకో డోర్ వస్తుంది. ఇక్కడ మీకు బాల్కనీ ఉంటుంది అనమాట. బాల్కనీ కూడా మంచి స్పేషియస్గా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మీకు కామన్ వాష్రూమ్ విత్ యూటిలిటీ స్పేస్. బాల్కనీలో కూడా మీకు ఫాల్ సీలింగ్ అయితే మంచి వుడీ లుక్తో చాలా బాగా డిజైన్ చేస్తున్నారండి. అండ్ ఇటు హాల్లో చూసుకుంటే కనుక మీకు 1 సైడ్ మంచి ఎల్ షేప్ సోఫాని అయితే చాలా బాగా వచ్చేస్తుంది. ఆ హాల్ కూడా మంచి స్పేస్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మీకు డైనింగ్ స్పేస్ అనమాట. ఈ డైనింగ్ స్పేస్లో కూడా మీకు ఫాల్ సీలింగ్ అయితే ఇస్తున్నారు. అండ్ ఎల్ఈడి లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి మీకు కిచెన్. చూడండి, కిచెన్లో కూడా మీకు ఇక్కడ ఎంటర్ అవుతూనే మీకు ఇక్కడ పూజా స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ స్పేస్ కూడా మంచి స్పేషియస్గానే ఇచ్చారు మీకు. అండ్ ఇది వచ్చేసి కిచెన్.
కిచెన్ లో ప్లాట్ఫామ్ కూడా మీకు ఎల్ షేప్ లో తీసుకున్నారు అండ్ ప్లాట్ఫామ్ కి యూస్ చేసిన మార్బుల్ కూడా కంప్లీట్ గా బ్లాక్ మార్బుల్ యూస్ చేస్తున్నారండి. అండ్ వెంటిలేషన్ కొరకు అయితే మంచి వైడ్ విండోని అయితే తీసుకుంటున్నారు. చుట్టూ టైల్ ఎలివేషన్ కూడా చాలా నీట్ గా అండ్ చాలా బాగా ఇస్తున్నారు టైల్. అండ్ ఇక్కడ కూడా మీకు షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ లో రూఫ్ కూడా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూడండి, ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. చూడండి, వెంటిలేషన్ కొరకు ఇక్కడ మీకు మంచి వైడ్ విండోని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు అల్మారా అండ్ వాటర్ స్పేస్తో పాటు లో రూఫ్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు ఫాల్ సీలింగ్ కూడా ఇస్తున్నారు. అండ్ దానికి మీకు ఎల్ఈడి లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ రూమ్కి మీకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి, చుట్టూ టైల్ ఎలివేషన్ అనేది చాలా బాగుంది అండ్ వెంటిలేషన్ కూడా బాగుంది. వాష్రూమ్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మీకు ఇక్కడ హ్యాండ్ వాష్ ప్రొవిజన్ అయితే ఉంటుందండి. ఇక్కడ మీకు ట్యాప్ కనెక్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. చూడండి, ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా మంచి స్పేస్ అయితే చాలా బాగుంది ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా మీకు వెంటిలేషన్ కొరకు మంచి వైడ్ విండోని అయితే ఇస్తున్నారు. ఇక్కడ మీకు షెల్ఫ్ స్పేస్ అయితే ఇచ్చారు విత్ లో రూఫ్. అండ్ ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా వేరే డిఫరెంట్గా డిజైన్ చేస్తున్నారు. ఫాల్ సీలింగ్ కూడా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మీకు ఎక్స్ట్రా లో రూఫ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు మనము సెకండ్ ఫ్లోర్లో ఉన్నామండి. సెకండ్ ఫ్లోర్లో చూడండి, ఇది వచ్చేసి కంప్లీట్గా కారిడార్ స్పేస్ అనమాట. కారిడార్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఇచ్చారు. అండ్ ఫ్లోరింగ్ కూడా కంప్లీట్గా బ్రౌన్ మార్బుల్తోనే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మీకు ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్లోనైతే ఉంటుంది. చూడండి, ఇది వచ్చేసి కంప్లీట్గా హాల్. హాల్ కూడా మంచి స్పేషియస్గా ఇచ్చారు. అండ్ హాల్లో మీరు ఇటు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ స్పేస్ కూడా మంచిగా వైడ్గా తీసుకున్నారు. అండ్ చుట్టూ షెల్ఫ్స్ కూడా ఇచ్చారు మీకు. అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్కి ఇంకా ఎల్ఈడి లైట్స్ ఒకటి వచ్చింది. రెస్ట్ ఆఫ్ దట్ పార్ట్ కంప్లీట్గా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ చూడండి, హాల్లో అయితే మంచి స్పేస్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ హాల్లో మీకు వెంటిలేషన్ కొరకు ఇక్కడ ఒక వైడ్ విండోని అయితే ప్రొవైడ్ చేశారండి నార్త్ ఫేసింగ్కి. అండ్ ఇక్కడే మీకు నార్త్ ఫేసింగ్లో బాల్కనీ కూడా ఇచ్చారు. ఈ బాల్కనీ స్పేస్ కూడా చూడండి, మంచి స్పేషియస్గా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మీకు కామన్ వాష్రూమ్ అండ్ యూటిలిటీ స్పేస్. అండ్ బాల్కనీలో కూడా మీకు ఫాల్ సీలింగ్ చూడండి, మంచి వుడీ లుక్తో ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగుంది. అండ్ మీకు ఫ్రంట్ రోడ్ వచ్చేసి మీకు నార్త్ ఫేసింగ్లో 40 feet వైడ్ రోడ్ అయితే ఉంటుందండి. చూడండి, చుట్టూ లొకాలిటీ కూడా చాలా మంచి కాలనీ, లొకాలిటీ కూడా బాగుంది. పీస్ఫుల్ ఏరియా అనమాట. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్ అండి. చూడండి, డైనింగ్ స్పేస్ కూడా మంచిగా స్పేషియస్గా ఉంది అండ్ ఫుల్ వెంటిలేటెడ్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మీకు కిచెన్. చూడండి, కిచెన్లో మీకు ఎంటర్ అవుతూనే ఇక్కడ మీకు పూజా కొరకైతే రూమ్ అంటే ఒక స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు మీకు. ఈ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ కిచెన్ చూడండి, కిచెన్లో కూడా మీకు ప్లాట్ఫామ్ అయితే కంప్లీట్ బ్లాక్ మార్బుల్ తోటి తీసుకున్నారు. అండ్ ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. అండ్ వెంటిలేషన్ కొరకైతే మీకు మంచి వైడ్ విండోని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీకు షెల్ఫ్స్తో పాటు ఎక్స్ట్రా లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ కిచెన్లో కూడా మీకు ఫ్లోరింగ్ కూడా కంప్లీట్గా టైల్సే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూడండి, ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. చూడండి, వెంటిలేషన్ కొరకు అయితే మంచి వైడ్ విండో అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు అల్మారా స్పేస్ అండ్ వార్డ్రోబ్ స్పేస్ అయితే ఇచ్చారు విత్ ఫ్లోర్. అండ్ ఇక్కడ కూడా మీకు ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ దానికి ఎల్ఈడి లైట్స్ అయితే రావాల్సింది ఇంకా. అండ్ ఈ రూమ్కి మీకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి, ఈ వాష్రూమ్ కూడా మంచిగా స్పేషియస్గా ఉంది. వెంటిలేషన్ కూడా బాగుంది. చుట్టూ టైల్ డిజైన్ కూడా ఫ్లోరల్ డిజైన్గా బాగా తీసుకున్నారు. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. చూడండి, ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. బెడ్రూమ్కి వైడ్ విండోని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బెడ్రూమ్లో కూడా మీకు షెల్ఫ్ స్పేస్తో పాటు లో రూఫ్ ఇచ్చారు. అండ్ ఫాల్ సీలింగ్ కూడా చూడండి, ఫాల్ సీలింగ్ కూడా బాగానే డిజైన్ చేశారు. అండ్ ఈ రూమ్లో మీకు ఇక్కడ ఎక్స్ట్రా లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో చూసారు కదండి, ఈ G+2 హౌస్. ఈ హౌస్ వచ్చేసి మీకు 100 square acres అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ హౌస్ మీకు ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ రోడ్ వచ్చేసి మీకు 40 feet వైడ్ రోడ్ అయితే ఉంది. అండ్ ఈ హౌస్ వచ్చేసి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో స్పేషియస్ కార్ పార్కింగ్ స్పేస్తో పాటు 1 BHK ప్రొవైడ్ చేశారు. అండ్ 1 commercial షట్టర్ కూడా ప్రొవైడ్ చేశారండి.
అండ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మీకు 2 BHK ఇచ్చారండి, దట్ ఈస్ట్ ఫేసింగ్. అండ్ సెకండ్ ఫ్లోర్లో కూడా మీకు స్పేషియస్గా 2 BHK ఇచ్చారు, అది కూడా ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. అండ్ ఈ హౌస్ వచ్చేసి అయితే లొకేషన్ మీకు మేడిపల్లిలో ఉంటుందండి. వరంగల్ హైవే నుండి మీకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనైతే ఈ హౌస్ సేల్కి అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ఈ హౌస్కి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,20 lakhs అండి. అండ్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు, నెగోషియబుల్ ప్రైజే. అండ్ దీనిపై మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో మరిన్ని డీటెయిల్స్ కొరకు స్క్రీన్ పైన నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.